చదువుకుందాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే దేవుడు అపహసించుచున్నాడు, యావకోళం చేస్తా ఉన్నాడు. దేవుడు ఇది తప్పు అని చెప్పాడు. దేవుడు కొత్త నిబంధనలో ఇది చేయటం తప్పు అని చెప్పాడు. మరి అదే పని దేవుడు ఎందుకు చేస్తున్నాడు? ఇది తప్పు అని చెప్పిన దేవుడు ఆ పని ఎందుకు చేస్తున్నాడు? ఆ పని చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి దయచేసి చెప్తున్నది ఎవరిని ఉద్దేశించి మాట్లాడే మాటలు కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సంగతుల గురించి నేను ధ్యానం చేస్తూ వస్తున్నాను. ధ్యానం చేసే సంగతులను మాత్రమే గుర్తించండి. మీరు కానీ యూట్యూబ్లో ఉన్నటువంటి వారు కానీ మీరు చాలా స్వల్పమైనటువంటి మాటలు నా మాట్లాడుతున్నారు. చాలా తక్కువ మంది నా మాట్లాడుతున్నారు. మారుమూల ప్రాంతంలో నేను చెప్పే వాక్యం వింటున్నారు. యూట్యూబ్ సబ్స్క్రైబర్సు 6230 మంది. యూట్యూబ్ సబ్స్క్రైబర్సు 6230 మంది. యూట్యూబ్లో అరవా నాగమోహన్ ఒకసారి సెర్చ్ చేస్తే దాంట్లో వాక్యం వినేవారు ఎంతమందో మీకు తెలుస్తుంది. నా సబ్స్క్రైబర్సు 6230 మంది స్టిల్ ఈ రోజుకి. గుర్తించండి, వాక్యము ఇక్కడ దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడట్లేదు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని దేవుని మాటలు నేను తెలియజేయట్లేదు. దేవుడు ఇచ్చినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకుని దేవుని వాక్యం తెలియజేస్తాను. దేవుడు చెబుతున్నటువంటి మాట వారిని చూసి దేవుడు అపహాస్యం చేయించున్నాడు, యావకోళం చేస్తా ఉన్నాడు. దేవుడు నవ్వుతూ ఉన్నాడు. ఇది దేవుడికి తగునా? పోయిన వారం నవ్వుతున్నాడు దేవుడు అని చెప్పాడు. నవ్వినటువంటి దేవుడు ఊరుకోక, నవ్వినటువంటి దేవుడు ఊరుకుని వదిలివేయక అపహాస్యంలో చేస్తూ ఉన్నాడు. అపహాస్యపు పనులు చేస్తూ ఉన్నాడు. ఎంత విచిత్రం చూడండి. దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని ఎందుకు అపహాస్యం చేస్తారో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనం. 3వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూసి నా ప్రసంగంలో నేను వెళ్తాను. 3వ అధ్యాయం 34వ వచనం. అపహసించును, దీని ఎడల ఆయన దయచూపును. ఏం చేస్తారంటే అపహాస్యకులను ఆయన అపహాస్యం చేస్తారంటండి. అపహాస్యకులను ఆయన అపహాస్యం చేస్తారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు చెప్పేటువంటి మాట దేవునికి కనబడినటువంటి ఏమీ లేదు. దేవుడికి కనబడనిది ఏమీ లేదు. దేవుడికి స్పష్టంగా కనపడుతుంది. మన బ్రతుకేంటో, మనం చేస్తున్నటువంటి పనులేంటో, మన నడకలేంటో, మన ఆలోచనలు ఏంటో, మన తలంపులు ఏంటో, మనం ఎట్టి బిహేవియర్ కలిగి ఉన్నామో సమస్తము ఆయనకి తెలుస్తూనే ఉన్నాయి. చేపాటి వాడు మనిషి స్థాయి ఏంటి, మనిషి స్థితి ఏంటి, మనిషి పరిస్థితి ఏంటి, ఏం చేయగలరు, ఎవరు ఆపగలరు? దేవుడు బిడ్డలారా, ఎంతగా ధృవీకరించాలని దావీదును చూసిన దావీదు ఏం చేశాడు? దేవుడు అంతకంతకు వర్ధిల్లుచూ వచ్చాను. సరే, మన ప్రయాణము, మన జీవితం, మన గమ్యం కూడా ఒకేలా ఇప్పుడు సాగదు. మనం సుదీర్ఘ ప్రయాణం, దూర ప్రయాణం పెట్టుకున్నాం అనుకోండి. మన ప్రయాణానికి ముందు నీకంటే కొంత దూరం నుండి ఒక వ్యక్తి నీతో పాటు ప్రయాణం చేయవలసి వచ్చింది అనుకోండి. ఆ ప్రయాణానికి ముందు తను మాట చెప్తాడు, ఏంటంటే నా ప్రయాణానికి అన్నీ ఇక్కడ ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయి. మీ ప్రయాణం ఎలా ఉంది అంటే సిద్ధపాటు కలిగినటువంటి ఒక వ్యక్తి అంటాడు, ఎలాగైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను, వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను ఒక వ్యక్తి చెప్తాడు. మరి ఒక వ్యక్తి చెప్తాడు, నా రోడ్డు బాగోలేదు రావడానికి. మరి ఒక వ్యక్తి చెప్తాడు, నాకు వర్షం పడతా ఉంది. మరి ఒక వ్యక్తి చెప్తాడు, రావాలనే ఉంది కానీ రాలేను. ఈ వ్యక్తి చెప్తున్నాడు, ఎలా ఉన్నాను నేను, వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఏంటి? అక్కడ వాన, ఇక్కడ వాన ఉందా? అక్కడ వాన, ఇక్కడ వాన. నువ్వు చేరే గమ్యంలో ఏమి లేదు, వాన లేదు. కానీ నీ ప్రయాణము సుదీర్ఘ ప్రయాణం పెట్టుకున్నప్పుడు నీ ప్రయాణం ఎల్లవేళ ఒకే రీతిలో ఉండదు. గుర్తించండి.
ఒకే రీతిలో నీ జర్నీ సాగదు, ఎప్పుడు ఒకే రీతిలో నీ ప్రయాణం కొనసాగదు. దేవుని బిడ్డలారా, ఒక ప్రయాణం నువ్వు ప్రారంభించినప్పుడు నీకు సానుకూలత లేక ప్రతికూల పరిస్థితులన్నీ ఎదురవుతూ ఉన్నప్పుడు, నువ్వు నుంచున్నటువంటి ప్లేసులో, నువ్వు నడిచేటువంటి ప్లేసులో సానుకూలత నీకు లేనప్పుడు, ప్రతికూలంగా నీవు ఉన్నప్పుడు, నీ ప్రతికూల పరిస్థితే మార్గమంతా ఉంటుంది, ఈ ప్రతికూల పరిస్థితే ప్రయాణం అంతా ఉంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రయాణం అంతా, ఉదాహరణకు చెప్తున్నాను, నేను ఏరే ప్రాంతానికి నేను బయలుదేరాలి, నాతో పాటు పాస్టర్స్ బయలుదేరి రావాలి. వాళ్ళు బయలుదేరారంటే వాళ్ళు చెప్పినటువంటి ఒక షాక్ ఏంటంటే, వర్షం పడుతున్న కనుక రాలేమని చెప్పారు. నేనేం చెప్పాను, వర్షం పడినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా ఏం చేయాలి, నేను వెళ్ళాలి. నేను బయలుదేరేటప్పుడు వర్షంతో స్టార్ట్ అయ్యా, కానీ వర్షం ఉన్నది నేను ఉదయం సాయంత్రం వరకు. కానీ వాళ్ళు బయలుదేరేటప్పుడు అక్కడ వర్షం స్టార్ట్ అయ్యింది. వాళ్ళు బయలుదేరి ఉంటే, ప్రయాణం కొనసాగుతూ ఉంటే, వాళ్ళు చేరవలసిన గమ్యానికి వెళ్ళేటప్పటికి ఆ వరద వర్షం ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడి దాసులుగా మీకు చెప్పే మాట ఏంటంటే, ఈరోజు మీ పరిస్థితి సరిగా లేదని చెప్పి భక్తి జీవితంలో వెనకడుగు వేయద్దు. దావీదు జీవితంలో, దావీదు గారి యొక్క జీవితంలో తన పరిస్థితి ఎక్కడ అనుకూలంగా లేవు, అన్ని ప్రతికూలతలే. ఆ ప్రయాణానికి అనేకమైన ఆటంకాలు, అనేకమైన అవరోధాలు, ఆటంకాలు. ప్రతి పరిస్థితిని తానుకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆ పరిస్థితుల్లో నుండి తన ప్రయాణాన్ని ముందుకి కొనసాగించాడు. చూడండి, పెద్ద ఐరన్ పైప్ ఉంటుంది, లేదా ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్ కాలక్రమేణా తన పనిలో కొడుమిలో కాలే కొద్ది ఎట్లా ఉంది, ఎడు తిప్పితే అడుగు తిరిగిపోద్ది. అక్కడ చూస్తూ ఉన్నప్పుడు అది రాడ్గానే ఉంటుంది, పనికిరానటువంటి ఒక ఐరన్ కడ్డీగానే ఉంటుంది. కాలక్రమేణా ప్రతికూల పరిస్థితుల మధ్య తనలో ఆ ప్రతికూలతను తాను నింపుకున్నప్పుడు ఆ ఐరన్ ఆ ప్లాస్టిక్లా మారిపోతుంది. ఎడు తిప్పితే అది ఉపయోగకరమైనటువంటి పరికరములాగా మార్చబడద్ది. మన జీవితంలో కూడా అంతే, మన బ్రతుకుల్లో కూడా అంతే. నాకు కంఫర్ట్ లేదు, అనుకూలంగా లేదు కనుక నేను ఇప్పుడు నా ప్రయాణాన్ని కొనసాగించలేను, నా ప్రయాణంతో ఈ కంఫర్ట్ లేని స్థితిలో ఇక్కడే ఆగిపోతాను అన్నావు, ఏమైపోతావు? అక్కడే ఆగిపోతావు, అక్కడే నిలబడిపోతావు, అక్కడే నీ యొక్క జీవితానికి ముగింపు కనపడిపోతుంది. పాపమైనా కావచ్చు, పరిస్థితులైనా కావచ్చు, నిన్ను ఎక్కడైతే పట్టించున్నాయో అక్కడ ఆగిపోతే అక్కడే ఆగిపోతాం. ముందుకెళ్ళే శక్తి, సామర్థ్యము ఎన్నటికీ కలదు, ఎన్నటికీ ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈరోజు మీతో ఎందుకు ఈ మాటలను మాట్లాడవలసి వస్తుంది అంటే, దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడంట, మనుషుల్ని అపహాస్యము చేయుచున్నాడు. దేవుడు అపహాస్యం చేయడం తప్పు అని చెప్పి దేవుడు ఎందుకు అపహాస్యం చేస్తున్నాడంటే, మీరు ఏం చేశారు, అపహాస్యం చేస్తే కనుక నేను మిమ్మల్ని అపహాస్యం చేస్తాను. ఒకసారి గమనిద్దాం, ఏ విషయాల్లో అపహాస్యులుగా ఉన్నా మనం చూడండి. ఒకసారి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో, కీర్తనల గ్రంథము 37:12, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొనుక్కొందురు. ఏం చేస్తారంట భక్తిహీనులు? నీతిమంతుల మీద. ఎవరి మీద భక్తిహీనులు ఎప్పుడు పళ్ళు కొరికేది? భక్తిహీనుడి మీద ఎప్పుడు పళ్ళు కొరకడు తెలుసా? ఒక తాగుబోతుడు ఎప్పుడు తిట్టడా? పొరపాటు కూడా తిట్టడు. వాళ్ళిద్దరు ఏమవుతారు? క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. ఎవరు తిడతారు ఇద్దరు కలిపి? చిన్నప్పుడు చెప్పేవాడు, తెలిసిన వ్యక్తి, చిన్న వయసులో ఉన్న వ్యక్తి సిగరెట్ తాగుతూ ఉంటే సిగరెట్ తాగడం తప్పు, సిగరెట్ తాగడం దున్నపోతే కొట్టారంట. అంటే తప్పు చేసే వ్యక్తి ఎవరు తిడతారు? ఎప్పుడు ద్వేషించినా మాట్లాడితే గొడవకి వెళ్తున్నాడు అనుకోండి, గొడవకి ఎల్లనోడు చూసి అన్నాడు వృత్తి పిరికోడు, అందుకే ఎవరి జోలికి వెళ్ళలేదు అంటారు. ఇప్పుడు గొడవకి వెళ్ళడం మంచిదంటారా చెడ్డదంటారా? ఎవరి జోలు పట్టించుకోకుండా, ఎవరి గురించి పెట్టుకోండి, నువ్వు బ్రతుకు, వీడు అనవసరం ఊళ్ళో వేస్ట్ అంటారు. అంటే దేనికని? పనికిమాలిన విషయాలన్నీ పట్టించుకునే వాడికి
వాడు ఎటువంటి వాడు? మంచోడు. పనికిమాలిన విషయాలన్నీ పట్టించుకునేవాడు మంచోడు, జ్ఞానవంతుడు, జ్ఞాని. ఏ విషయం పట్టించుకుని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు, కుటుంబం కొరకు ప్రయాసపడేవాడు ఈ లోకం దృష్టి ఎటువంటి వాడు అంటే పనికిరాని వాడు. ఎస్, లోకంలో ఈ వ్యక్తి పనికిరాని వాడే, లోకం దృష్టిలో ఇతను పనికిమాలిన వాడే, కానీ దేవుని దృష్టిలో గొప్పవాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే భక్తిహీనుడు నీతిమంతుని మీద ఏం చేస్తాడంట? దురాలోచనలు. మంచి ఆలోచనలు చేయరు, మంచి ఆలోచనలు కలిగి ఉండరు, మంచి స్వభావం లేనటువంటి వ్యక్తులుగా బ్రతకరు. దాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేస్తున్నాడంట? అపహాస్యం చేస్తున్నాడు. ఎవరిని అపహాస్యం చేసే దేవుడు? ఎవరిని అపహాస్యం చేసే దేవుడు? నీతిమంతుని అపహాస్యం చేసిన వాడిని దేవుడు అపహాస్యం చేస్తాడు. 1. 2, నీతిమంతుని మీద దురాలోచనలు చేసేవాడిని దేవుడు ఏం చేస్తాడు? అపహాస్యము చేస్తాడు. అర్థమవుతుంది కదా? ఏం చేస్తారు? ఎవరు చేస్తారు? దేవుడు నీతిమంతుని మీద దురాలోచన చేసేవాడిని దేవుడు అపహాస్యం చేస్తాడు. 2, నీతిమంతుని మీద దురాలోచన అపహాస్యం చేసే వ్యక్తిని దేవుడు అపహాస్యం చేస్తాడు. ఓకే, మరి మన ఆలోచనలు దురాలోచనలుగా ఉన్నాయా, మంచి ఆలోచనలుగా ఉన్నాయా? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మంచి ఆలోచనలుగా ఉన్నాయా, దురాలోచనలు? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. దురాలోచనలు అంటే ఏంటి పాస్టర్ గారు? అసలు దురాలోచనలు అని చెప్పారు బాగానే. అసలు దురాలోచనలు అంటే ఏంటి? ఈ విషయం గురించి ఈరోజు కొంచెంసేపు దేవుడి సన్నిధిలో ధ్యానం చేద్దాం. దేవుడు మమ్మల్ని కూడా అపహాస్యం చేస్తాడు 100%. ఎందుకు చేస్తాడండి? నేను చాలా నీతిమంతులం కదా, యథార్థవంతులం కదా, భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులం కదా, దేవునికి లోబడే వ్యక్తులం కదా, దేవునికి విధేయత చూపే వ్యక్తులం కదా, దేవుడు మనల్ని కూడా అపహాస్యం చేస్తాడా? ఒకవేళ బైబిల్ గ్రంథాన్ని చూస్తే నీ ఒంటిలో ఉన్నటువంటి రోగం ఏంటో బ్లడ్ శాంపుల్ ఇచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ రోగానికి సంబంధించినటువంటి నమూనా తీసుకొని చూపిస్తుంది. అలాగే ఎవరికి వారమే మనం చేసే మనముగా భక్తులు అనుకోవద్దు. దైవ గ్రంథాన్ని ధ్యానం చేసి దైవ గ్రంథాన్ని ఒకసారి శాంపుల్గా చూసి మన యొక్క శక్తియుక్తులు బైబిల్ గ్రంథంలో వాక్యంలో పోల్చుకుంటే మనకున్నటువంటి శక్తి సామర్థ్యం ఏంటో దేవుని వాక్యమే తెలియజేస్తుంది. కనుక 2 విషయాలు ఈరోజు హెడ్డింగ్ పెట్టుకొని దేవుడు ఎందుకు నవ్వుతాడంటే 2 విషయాల గురించి నవ్వుతాడు. ఎందుకని అంటే నీతిమంతులు అపహాస్యం చేసాము కనుక దేవుడు మనల్ని అపహాస్యం చేస్తాడు. రెండోది, ఎందుకు దేవుడు అపహాస్యం చేస్తాడంటే నీతిమంతుల మీద దురాలోచన కలిగి ఉన్నాము కనుక దేవుడు మనలను అపహాస్యం చేస్తాడు. అసలు ఈ దురాలోచనలు ఎట్లా ఉంటాయి? అపహాస్యం బాగానే ఉంది, యావం చేయడం బాగానే ఉంది. ఈ దురాలోచనలు ఎలా ఉంటాయి? ఈ దురాలోచనకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఆ దురాలోచనలు అంటే ఏంటి తెలుసుకుందాం. ఒకసారి చూడండి, దైవ గ్రంథాలు ఒకసారి తీయండి. మార్కు సువార్త తీయండి, 21వ అధ్యాయము 7వ అధ్యాయము 21 నుంచి 23వ వచనం వరకు 2 వచనాలు చెప్పిన ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. చూడండి, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, విచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావమును, అవివేకము. ఇది మొత్తం 13. ఎన్ని ఉన్నాయమ్మ ఇక్కడ? 13 ఉన్నాయి. ఈ 13 గురించి ఒక్కొక్కటిగా నేను వివరిస్తాను. దైవ గ్రంథాలు ఎవరికున్న ఈ లక్షణాలు, ఎవరికున్న ఈ స్వభావము, ఎవరి స్వభావాన్ని కలిగి బ్రతుకుతున్నారు? దేవుడు ఎవరిని అపహాస్యం చేస్తాడని చెప్పా నేను? నీతిమంతులను అపహాస్యం చేసేవారిని దేవుడు అపహాస్యం చేస్తాడు. 2, నీతిమంతుల మీద మీరు ప్రార్థనకి వెళ్తున్నారు, బైబిల్ తీసుకుని వస్తున్నారు, మిమ్మల్ని తప్పుగా కామెంట్ చేస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు, వాక్యం చెబుతున్నాను, వాక్యం వింటున్నారు, తప్పుగా ఎక్కడో జరిగిన విషయాలని మనకి కంపారిజన్ చేసి మనతో కూల్చి మాట్లాడుతున్నారు. అది దేవుడు ఏం చేస్తాడు? అపహాస్యం చేస్తాడు. ఎక్కడెక్కడో జరుగుతున్నటువంటి విషయాన్ని మనకి కంపారిజన్ చేస్తే, ఎక్కడెక్కడో జరుగుతున్న విషయాన్ని ఇంట్లో కంపారిజన్ చేసుకోగలవా? ఎవడో తండ్రి కొడుకుని చంపాడు అనుకోండి, కొడుకు తండ్రిని చంపాడు అనుకోండి, కొడుకు అయిన నువ్వు నీ తండ్రిని చంపుతాను కంపారిజన్ చేసుకుంటావా? చేసుకోవు కదా.
అమ్మా ఎవడో ఎక్కడో మందుదాలు చనిపోయాడు అనుకోండి, నువ్వు తాగుతున్నటువంటి దీన్ని చూసి నేను మందుదాలతో చచ్చిపోతాను, నిన్ను కంపారిజన్ చూసుకో కదా. ఎందుకు కంపారిజన్స్, ఎందుకు లెక్క చేస్తావు అంటే పని పాట లేక, ఏ పని లేక అబ్బరముగా శరీరము ఏమాత్రము కదలక తీసుకుని వస్తే తిని ఏం చెయ్యాలో అర్థం కాక పనికి మారినటువంటి మాటలన్నీ మాట్లాడుకున్న టయాన్ని సమయాన్ని వెళ్ళపుచ్చుకోవడానికి పలికే మాటలు. ఏ మాటలు ఇవి? దురాలోచనలు. ఏ పనికి సంబంధం లేక, ఏ పని ఎనక పుట్టింది మొదలుకొని తల్లిదండ్రులకు కానీ, భార్యకు కానీ, బిడ్డలకు కానీ అతని వల్ల ఏ ప్రయోజనము లేనటువంటి వ్యక్తులు, భర్త కానీ ఏ ప్రయోజనము లేకుండా ఇప్పటి వరకు భూమి మీద పుట్టి ఒకరికి భారంగా బ్రతకడమే తప్ప ఒకరికి కూడా ఇదిగో వీరిని బట్టి మేము బతుకుతున్నాం, తల్లి కానీ సాక్ష్యం చెప్పేసి లేని వారి, తండ్రి కానీ ఇదిగో నా కొడుకును బట్టి, ఇదిగో నా యొక్క కుమార్తెను బట్టి బ్రతుకుతున్నామని చెప్పే సాక్ష్యము భూమి మీద పుట్టిన ఇప్పటి వరకు ఎవరి చేత పలకనటువంటి వ్యక్తులు పలికే ఆలోచనలు, ఈ ఆలోచనలు దురాలోచనలు. దేవుడు బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, ఏ మాట చెబుతున్నాడు అంటే అపహాస్యం నీతిమంతులు చేసే వరకు నువ్వు అపహాస్యం పాలైపోతావు. నీతిమంతుల మీద దురాలోచనలు కలిగి నీవు ఉన్నావనుకో దేవుడు నిన్ను అపహాస్యం చేస్తానని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీతో యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుడు వాక్యం ఉంటున్న వారితో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మనుషుని అపహాస్యపు పాలవటానికి, మనిషి అపహాస్యపు జీవితాన్ని జీవించడానికి, మనిషి అపహాస్యకుడుగా మారటానికి మనుషులు నుండి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయండి? బయట నుంచి లోపలికి వెళ్ళవు, బయట నుండి లోపలికి వెళ్ళవు, లోపల నుండి బయటకు వస్తాయి. అది మొట్టమొదట వచ్చేది ఏంటి అంటే దురాలోచన. మొట్టమొదటి ఏంటమ్మా? చెడు లక్షణం. రాసుకోండి, మీ జీవితానికి ఉపయోగకరంగా ఉంటాయి, మీ బ్రతుకులను బాగు చేసేవిగా ఉంటాయి. వాటి వైపుకు మనం వెళ్ళకూడదు, వాటిని మనం ఏమాత్రం కూడా టచ్ చేయకూడదు. ఒకవేళ మీ బ్రతుకులు ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించి ఇదిగో ఇటువంటి ఆలోచనలు చేసేవారి దగ్గర నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్తాయి. ఒకటే గుర్తుంచుకోండి, భక్తి కలిగినటువంటి మాటలతో చెప్పే వ్యక్తులతోనే మీరు సావాసం చేయండి. భక్తి కలిగినటువంటి వ్యక్తులతోనే మీ స్నేహం కొనసాగించండి. ప్రార్థనకి వెళ్తున్నామన్న ప్రతి వ్యక్తితో ఎట్లా ఉండదు? ఎందుకంటే వారు పైనటువంటి స్వభావం కూడా, పైనేమో గొర్రె చర్మము, లోపల క్రూరమైన తోడేలంట. తోడేలు ఏం చేస్తుంది? ఎప్పుడు చీల్చి వేస్తుంది. తోడేలతో సావాసం చేస్తే గొర్రె ఏమైపోద్ది? ఎప్పటి ఆ గొర్రెను ఉపయోగించుకునే వ్యక్తిలా ఉంటుంది తప్ప ఆ గొర్రెకి ఎప్పుడు ఆహారం పడదు. ఎందుకంటే గొర్రె ఆహారం ఏంటి? తోడేల ఆహారం ఏంటి? గొర్రె ఆహారం గడ్డి, సాధు జీవు. తోడేల ఆహారం మాంసం. అవకాశం కుదరినప్పుడు ఇప్పుడు వాళ్ళే బలి చేస్తున్నారు. రేపు నిన్ను కూడా ఆ బలిలో బలి పశువులా మిగిలిపోతావు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట, దురాలోచనలు కలిగే వ్యక్తిలో కానీ, దురాలోచనలు చెప్పే వ్యక్తితో కానీ నీ సావాసం కొనసాగింది అంటే ఏమైపోతావంటండి? దేవుని చేత అపహాస్యం చేయబడతావు, అపహాస్యకుడుగా మిగిలిపోతావు, అపహాస్యపు జీవితం మీద అయిపోతే. ఎందుకని అంటే జ్ఞాపాట కాదు, నా దేవుడు చెబుతున్నటువంటి మాట, భూమి ఆకాశము గతించుడు కానీ నా మాటలు గతించవు. దేవుడు చెప్తున్నాడు, నా మాటని పాడైపోయినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరో లేడు. అయితే నా ప్రయాణం, నా మాట నడవటానికి కొంచెం కొరువుగా ఉంటుంది, నా మాట కొంచెం విరుకుగా ఉంటుంది. ఇరుకులో నువ్వు ప్రవేశిస్తే విశాలత నీకుంది. ఇరుకులో ప్రవేశిస్తే విశాలత కలిగినటువంటి వ్యక్తిగా బ్రతుకుతావు. నేను ఇరుకులో ప్రవేశించడం, నా దారి డైరెక్టర్ విశాలమైన దారిని ప్రయాణం చేసేవరకు పోతావు నువ్వు అని దేవుడి వాక్యం చెబుతుంది. నేను చెప్పే మాట కాదు. చూడండి, ఇక్కడ సొంత తోడుపుట్టిన వారే ఎవరంటే వీళ్ళు? యోసేపు యొక్క 10 మంది సహోదరులు. ఎందుకు పాస్టర్ గారు స్నేహం కూడా రాష్ట్రంతో అన్యుడితోనే కాదు, దేవుని బిడ్డలతో కూడా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే దేవుని వాక్యం చెబుతుంది, నేను చెప్పట్లా. వీరు ఎవరంటండి? ఒక తండ్రి సంతానము 12 మంది. చిన్నవాడి దగ్గర ఉన్నాడు. 10 మంది గొర్రెల కాపరి కాయడానికి వెళ్ళారు.
11వ వాడు వీరిని ఆలోచించడానికి వస్తూ ఉన్నాడు. చిన్నవాడు ఎప్పుడు కళ్ళకు అంటా ఉండేవాడు, అన్నయ్య నీ కష్టం నేను చూడలేకపోతున్నాను, అమ్మ నీ కష్టం నేను చూడలేకపోతున్నాను, నాన్న నీ కష్టం నేను చూడలేకపోతున్నాను, నేను చిన్నగా మంచిగా చదువుకుంటాను, మంచి స్థానంలో నిలబడతాను, మిమ్మల్ని అందరినీ నేను విడిపించేస్తానని చెప్తా ఉంటే గొర్రెలు కాసుకుని మధ్యాహ్నం సాయంత్రం ప్రకాశం వచ్చి ఉంటాడే వారికి ఏమిదేమవుతుంది, కోపం వస్తూ ఉంది. కానీ తండ్రి మా కష్టాలని నా చిన్న కొడుకు గుర్తిస్తున్నాడని తండ్రి ముద్దు పెట్టుకుంటా ఉంటే తండ్రి మీద కోపం వస్తుంది, అటు వాడి మీద కోపం వస్తుంది. ఎందుకని వీడేమో ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు, అందరి కష్టాన్ని గుర్తించి ఆ కష్టాన్ని పరిగణలో తీసుకొని ఇదిగో నా అన్న ఈ కష్టపడుతున్నాడు, ఆ కష్టాన్ని రాసుకుంటున్నా నా అన్నకి ఆ కష్టం నుంచి విడుదల చేసే పనులు నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు అందరూ ప్రపంచానికి క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఎందుకని అంటే చిన్నప్పుడు ఒక బాబు నవ్వుతూ ఉంటే ఒక చిన్న మాట మాట్లాడాడంట, ఆ మాట మాట్లాడుతుంటే మళ్ళా మాట్లాడంటే మాట్లాడటానికి రావట్లేదంట. అప్పుడు ఆ తండ్రికి ఒక ఆలోచన వచ్చింది, ఇదిగో నేను క్రైస్తవుని, నా తీపి గుర్తుని నేను పంచుకోలేకపోయినా నా తీపి గుర్తు అనేకులకు పంచాలని వీడియో కెమెరా షూట్ చేసే వీడియో కెమెరాని కనిపెట్టాడు. ఎందుకని అంటే చిన్నప్పుడు పలికినటువంటి పలుకులు వాళ్ళకి శాశ్వతంగా గుర్తుండిపోయే రీతిలో వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలని వీడియో కెమెరాని కనిపెట్టడానికి, వీడియోని రికార్డ్ చేసే దాని యొక్క యంత్రాన్ని కనిపెట్టడానికి తన అహర్నిశలు కష్టపడి వీడియో యొక్క పనిముట్లను తీసుకుని వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ గమనిస్తూ ఇవన్నీ పరిశీలిస్తున్నటువంటి సహోదరుల మీద వారికి ఏమొస్తుంది, కోపం వచ్చేసింది, దురాలోచన వచ్చేసింది. ఇదిగో వీడు కళ్ళకనేవాడు వస్తున్నాడు, వీడు మన గొప్పని చేస్తారంట, తీసుకుని దాంట్లో పడేస్తే ఏమవుతాడో చూద్దాం. దేవుని బిడ్డలారా, ఓ పాస్టర్ గారు చెప్తున్నటువంటి మాట మీకు చెప్తున్నాను. అయ్యగారు మా సంఘంలో అసలు మా ఎదుగుదల అస్సలు గుర్తించలేకపోతే ఎందుకని ఏంటి అంటే ఏమో తెలియదు అయ్యగారు. ఎప్పుడు వారు చెప్పినట్టు వినాలంట, వారికి నేను లోబడి బతకాలంట, వారు చెప్పినట్టుగా నేను జీవించాలంట, లేకపోతే నీ పరిస్థితి ఏమైపోతుందో తెలుసా, మిమ్మల్ని బట్టే కదా అన్నాడు. నేను చెప్పాను, మీ దగ్గర పనిచేసే శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు ఇక్కడ కాకపోతే మరొక చాట దేవుడు అనుకుంటాడు, నేనే నా వల్లే మాతోనే జరుగుతుంది. మనందరం కలిసి ఒక మాట మీద సమకూర్చుకున్నారంట. కొంతమందిని సమకూర్చుకొని అందరితో ప్రార్థన మానేశాడంట. మరి మీరేం చేశారన్నాడు. ఏం చేసేది ఉంది ప్రభా, ఒకరితో నడిపించాను కదా, మీ అందరితో నేను నడిపించలేనని సైలెంట్గా ఉంటున్నాను అయ్యారు అన్నాడు. మరి వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎటు వెళ్తలేదంటే ఎట్లకట్టే చల్లా చెదరైపోయారు, జీవితాలు సరిగా ఇవన్నీ బాగుంది, ఇప్పుడైనా నేను మాట్లాడకండి అని చెప్పాను. మరలా ఒక 4 రోజుల తర్వాత పోలీసులు అయ్యారు, అందరూ నా దగ్గరికే వస్తున్నారు. ఎందుకని అప్పుడేమో మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడమన్నారు అంటే దైవ సేవకుని విలువ వారికి తెలిసే వరకు, దైవ సేవకుల యొక్క విలువ వారికి తెలిసే వరకు తిరగనండి, ఎంతకాలం తిరగనండి. తిరిగి పతనావస్థకు వచ్చిన తర్వాత మాత్రమే ఏం చేయాలి, వారిని మీ పట్ల శక్తి సామర్థ్యంలో పరిగెట్టారు. మీరు పడిపోతే నీ దగ్గరికి వచ్చి నిలబెట్టేవాడు ఎవరో, నీ బంధువులు కూడా నీ దగ్గరికి రా, వచ్చేవాడు ఎవరో దైవ సేవకుడు. గుర్తించండి వెళ్ళమని చెప్పాను. దేవుని బిడ్డలారా, మీ కష్టాన్ని గుర్తెరిగి ప్రార్థన చేస్తారు సేవకులు, మీ బాధలను గుర్తెరిగి ప్రార్థన చేస్తారు, మీ కొరకు ప్రయాసపడతారు సేవకులు. మీ కొరకు కనుక ఏ ఆసుపత్రిలో ఒక రేతిలో ఉండవలసి వస్తే మీ బంధువులు బతికినంత కాలం తిప్పుతారు మీ కొరకు అప్పుడప్పుడు. కానీ సేవకుడు చెప్పే అవకాశం లేదు. ఎందుకని అంటే నేను దేవుడి చిత్తంగా నేను నా బిడ్డలను పనిచేస్తున్నాను అనుకుంటాడు. దేవుని బిడ్డలను గుర్తించండి. దేవుని సేవకులుగా చెప్తున్నటువంటి మాట, తన యొక్క సహోదరుడు తన మీద ఆలోచన చేస్తాడు. ఏ ఆలోచన అది? దురాలోచన. వీడు కళ్ళగంటున్నాడు, వీడి కళ్ళ ఏం చేసేపోతాయో, వీడు కళ్ళగంటున్నాడు, వీడి కళ్ళ సంగతి ఏంటో చూద్దాం. వీడు తీసుకెళ్ళి ఆ బూతులో పడగొట్టేశారా? కానీ నిలబెట్టుకోగలిగారా? ఇందులో గత వారం చెప్పారు, ఇదే దురాలోచన. ఎవరికి అపాయం లేనటువంటి వ్యక్తి మీద దురాలోచనలు పండటం, దాని యొక్క పర్యవస్థానం ఏమైపోయింది, ఎవరినైతే పడకూడదని వాళ్ళ దగ్గర సాష్టాంగ పడే పరిస్థితి వచ్చేసింది. రెండోది ఏంటంటే జారత్వము. సొదొమ గోమర ప్రజలు వారికి ఎంత అజ్ఞానులు అంటే దేవుని దూతలను సైతం అసభ్యమైనటువంటి స్వభావం లేనటువంటి వ్యక్తులు.
మీరు కావాలి అంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండము 18వ అధ్యాయం 19వ అధ్యాయం చూడండి. 18, 19. వారికి ఏమిటి కళ్ళు ఎట్లా మూసిపోతాయని జాగ్రత్తమైనటువంటి వ్యక్తికి ప్రతి వ్యక్తి దగ్గర ప్రతి వ్యక్తిని ఉపయోగించుకునే స్వభావమే ఉంటుంది. ఉపయోగం లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడే తత్వం ఉంటుంది. సాక్షాత్తు దేవదూతలు వచ్చి అదే ప్రాంతంలో నివాసం ఉన్నాడు లోతు. అదే ప్రాంతంలో నివాసం ఉన్నాడు లోతు సాష్టాంగ నమస్కారం వాడి ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ కళ్ళు ఏమైపోయాయంటండి? ఏమైపోయాయి? కళ్ళు ఏమైపోయి మూయబడ్డాయి. కళ్ళు మూయబడ్డాయి. ఒకరికొకరు తోడైపోయారు. ఒకరికొకరు తోడైపోయి దేవుడు వస్తే దేవుణ్ణి కూడా గుర్తించిన దుస్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు దేవుణ్ణి కూడా గుర్తించిన దుస్థితిలోకి వెళ్ళిపోయారు. మీరు కావాలంటే ఒక్కొక్కటి వివరించి చెప్పడానికి సమయం లేదు కనుక మీకు చెప్పట్లేదు. నోట్స్ రాసుకోండి. జాగ్రత్తగా లక్షణం సొదొమ గొమొర్రా ప్రజలు దేవుడే దిగి వచ్చాడు. సొదొమ గొమొర్రా నాశనానికి ముందు వరకు మారు మనసు వస్తుందేమో, వాళ్ళు మారతారేమో, ఇప్పుడే వర్తమానం తీసుకొద్దామని వారి కొరకు అబ్రహాం గారు ప్రార్థన చేశాడు. ఇదిగో ధూళి బూడిద నీతో మాట్లాడ తెగించున్నాను. ఆ దేశంలో ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాయుదువా, 45 మంది ఉంటే కాయుదువా, 40 మంది ఉంటే కాయుదువా, 35 మంది ఉంటే కాయుదువా, 30 మంది ఉంటే కాయుదువా. వచ్చి 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 చివరికి 10 మంది దగ్గర స్టక్ అయిపోయారు. అబ్రహాం వదిలిపెట్టి దేవుని దూతలో సొదొమ గొమొర్రా ప్రాంతంలోకి వెళ్ళిపోయారు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో గబిని యొద్దకు వెళ్ళగానే గబిని యొద్ద వీరిని చూడగానే లోతు సాష్టాంగపడి నమస్కారం చేసేసారు. కొంతమంది దౌర్భాగ్యం చెప్పమంటారా? వాళ్ళ చుట్టాలు కొంచెం హై క్లాస్ పీపుల్ వస్తే ఒక మాస్టర్ గారు చెబుతున్నమాట, మరణాతండి లేకపోతే వందనాలని చెప్పాలంటే ఏమి? అయ్యారు రండి కూర్చున్నట్టారు. రండి అయ్యారు కూర్చున్నారు. ఎందుకని? అక్కడ చెప్తే ఏమవుద్ది? నా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నన్ను గణపరచు వారిని నిన్న అంగీ వేసుకుని వెళ్తూ ఉంటే మీరు నమ్మండి, అందరు ఇట్లా తిరిగి చూశారు. ఒకసారి అందరు ఇట్లా తిరిగి చూశారు. అయ్యగారు మీరే ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. అయ్యారు ప్రధానం. దేవుని యొక్క దాసుని గణపరిచిన వారిని దేవుడిని తృణీకరించిన వారిని దేవుడు తృణీకరిస్తాడు. మొట్టమొదటి ఆలోచన దురాలోచన, రెండోది జాగ్రత్త గుర్తించలేనటువంటి తత్వం, కన్నులు మూయబడటం, వాక్యము గూచూటిగా నిన్నే గుచ్చుతూ ఉన్నా, నీతోనే మాట్లాడుతూ ఉన్నా కళ్ళు తెరవలేకపోవటం, కళ్ళు ఏమాత్రం మూచుకోబట్టం, మనోనేత్రానికి గుడ్డితనం కలగజేయటం. సాక్షాత్తు దేవుడు వస్తేనే, సాక్షాత్తు దేవుడికి ఇల్లు చుట్టముట్టేశారంట. అంతే, వాళ్ళు చుట్టుముట్టేశారంట. దేవుడు చుట్టముట్టేశారు వరకు ఎందుకు ఊరుకుంటాడంటే? ఊరుకుంటాడు. అకస్మాత్తుగా నాశనం ఎప్పుడు రాబోతుంది? తెల్లవారుగానే రాబోతుంది. రాత్రి అంతా చేసిన అడవులు అంతా ఇంత కాదు. ఇల్లు చుట్టముట్టేసి బయటకు తీసుకురావాలని చుట్టముట్టేసి ఇష్టం వచ్చినట్లు ఏం చేయాలంటే దేవుడు ఏం చేశారంటే వాళ్ళ చేతులు లాగి చుట్టూ తలిపేసి వాళ్ళకి కనుమొగ్గు అక్కడక్కడే తిరుగుతున్నారు. ఏదో చేద్దాం అనుకున్నారు. ఏం చేశారు? చివరికి అగ్ని గంధకాలతో నాశనం అయిపోయారు. పూర్తిగా సంహరించబడ్డాడు. దేవుడు అంటున్నాడు, లోతుని అపహాస్యం చేద్దాం అనుకున్నావు, దేవుణ్ణి చేర్చుకున్న కుటుంబాన్ని అపహాస్యం చేద్దాం అనుకున్నావు, ఇప్పుడు నిన్ను అపహాస్యం చేస్తావు. సొదొమ గొమొర్రా నిన్ను అపహాస్యం చేస్తాను. దేవుని చేర్చుకున్నటువంటి కుటుంబాన్ని, దేవుని బిడ్డలు చేర్చుకున్నటువంటి కుటుంబాన్ని అపహాస్యంగా మాట్లాడావు కదా, ఇప్పుడు నువ్వే అపహాస్యం అయిపోతున్నావు. నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. 2, మీ యొక్క సహోదరుని మీద దురాలోచనలు కలిగి ఉన్నారు. అపహాస్యం చేద్దాం అనుకున్నారు. నీ తమ్ముడిని కళ్ళ కనేవాడు వచ్చాడు, వీడి కళలు ఏమైపోతాయో, వీడు ఏమైపోతాడని ఆలోచించారు. కానీ వాడి కళలు సార్థకమవుతాయి. మీరే అపహాస్యకులు కావాలి, సాష్టాంగపడే అవకాశం వస్తుంది. 3వది ఏంటమ్మా? దొంగతనము. 3వది ఉందా ఎవరిలోనన్నా ఇది? లేదయ్య గారు ఎవరితో దొంగతనం? దేవుడు చెప్తాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు దొంగలే. ఎక్కడ చెప్తున్నాడు? మలాకీ గ్రంథంలో. నాకు రావలసినటువంటి 10వ భాగం ఇవ్వక మీరు, అంటే ఒక కాను గురించి చెప్తున్నాను అనుకోవద్దు. నీకు ఇచ్చిన సమయం ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు?
ఎంత సమయం దేవుని కొరకు వాడబడుతున్నావు? ఎంత సమయం దేవుని కొరకు ఉపయోగకరంగా ఉంటున్నావు? దేవుడు చెబుతున్నటువంటి మాట, నాకు ఇచ్చి నన్ను మీరు శోధించండి. నాకివ్వకుండా ఇంకో విచిత్రమైన బైబిల్ కథ చెప్పమంటారా? బైబిల్లో రాహేలు అని ఉంటుంది. రాహేలు ఎవరంటే యాకోబు యొక్క భార్య. రాహేలు ఎంత ధన్యురాలు అంటే, ధన్యురాలు అనేటువంటి రాహేలు చేసిన ఒక దౌర్భాగ్యం పని మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఉంటుంది రాహేలు. ఈ రాహేలు ఎవరు అంటే యాకోబు భార్య. యాకోబు పేరు ఏమిటి? యాకోబు దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేలు నా ముద్దు బిడ్డ. దేవుడు పెట్టిన పేరేంటి? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు చూడుము నా అరచేతుల మీద నిన్ను ఆయన భార్య అయింది. ఆయన దేవుడు ప్రేమిస్తే ఆయన ఎవరు ప్రేమించాడు? రాహేలు ప్రేమించాడు. అంటే దేవుడి ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఈ తల్లిగారు ఏం చేశారు చెప్పమంటారా? వాళ్ళ అమ్మగారింటి కాదు ఉండి ఇంటికి వెళ్తా ఒక బొమ్మ ఎత్తుకెళ్తాడు. ఏ బొమ్మ అంటే ఆ బొమ్మ గృహదేవత బొమ్మని. దీవిని పుత్రుడు పక్కనున్నా, దీవించబడే వ్యక్తి ఇంట్లో ఉన్నా వాళ్ళకి ఏం తెలియదండి? దీవెనకు ఆశీర్వాదానికి అర్థము తెలియదు. తన భర్త ప్రేమను చాలా చులకనగా తీసుకుంది, తృణీకరణగా తీసుకుంది, స్వల్పంగా తీసుకుంది, విలువలేదుగా తీసుకుంది, లెక్కలేదుగా తీసుకుంది. చివరికి ఏం చేసింది అని అంటే, దేవుడు బిడ్డలు గుర్తించండి, ఏ స్థితిలోకి వచ్చేసింది చివరికి అంటే, ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది అంటే, గృహదేవత బొమ్మను దొంగిలించే స్థాయికి తీసుకెళ్ళిపోయింది. మీరు గమనించారా? దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మీరు దొంగలు. అమ్మా ఇప్పుడు కాదమ్మా, ఇక్కడ కాదమ్మా, పట్టమంది ఇంటి దగ్గర. ఇప్పుడు వాకింగ్ కూడా టెస్ట్ పెట్టి అయిపోతుందిగా. సరే చూడండి, ఇక్కడ మీరు గమనించగలిగినట్లయితే, దేవుని బిడ్డలారా మీరు పరిశీలించినట్లయితే, ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, మీరు దొంగలు. దేనికి దొంగలము? నాకు ఇవ్వాల్సింది మీరు ఇవ్వక నా నుండి దొంగిలుచున్నారు, నా దగ్గర నుండి మీరు దొంగతనం చేస్తారన్నారు. కనుక మీరు ఏం చేస్తున్నారంటే, ఇవ్వలసింది అనే కుంటిదాన్ని, దాని బదులు కుంటిదాన్ని, రోగిష్టిదాన్ని, పనికిరాని దాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు. నిజమే, మన జీవితంలో కూడా దేవుడికి ఎప్పుడు ఇస్తామండి మనం? రోగం వచ్చినప్పుడు, అప్పులు భారమైనప్పుడు, సమస్యలు ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు భారంగా ఉన్నప్పుడు, కష్టకాలంగా ఉన్నప్పుడు, సమస్యలు భారమైనప్పుడు, శ్రమలు అధికమైనప్పుడు, అప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చే వ్యక్తులమై ఉంటాం. కనుక దేవుడు చెబుతున్నటువంటి మాట మూడోది ఏంటి? దొంగతనము. ఈ దొంగతనం చేసింది రాహేలు. భక్తి లేనటువంటి వ్యక్తి, క్రమం లేనటువంటి వ్యక్తిని ఇంట్లో చేర్చుకున్నటువంటి దానికి భార్య కానీ, దీవెన పుత్రుడిని చేసుకున్నటువంటి వ్యక్తి కానీ, దీవెన పొందుకున్నటువంటి వ్యక్తిగా దైవ గ్రంథంలో మనం ఆవిడని చూడగలం. నాలుగోది చెప్తున్నానా? నరహత్య. నాలుగోది ఏంటి? నరహత్య. ఏంటిది నరహత్య అనగానే ఎవరికి మొట్టమొదటి బైబిల్లో గుర్తొచ్చేది? కయ్యూను. ఏం చేస్తారంటండి? మాటల చేత చంపేస్తారు కొంతమంది. ఎట్లా చంపేస్తారు? కర్రలు కాదు, మాటల చేత పొడి చేస్తారు, మాటల చేత చంపేస్తూ ఉంటారు. వీళ్ళని చూసి దేవుడు ఏం చేస్తాడంట? మాటల చేతనే పొడి చేస్తాడంట. ఉపయోగించుకోవటానికి, ఉపయోగకరంగా ఉండటానికి అనేక రీతులుగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఆయన మాటలు మనందరి జీవితానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండులాగున దేవుడు చెప్పినటువంటి మాటకు విని విధేయత చూపే విధంగా ఇంకా 9 విషయాలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే, దేవుడి రాకడ ఆలస్యమైతే వచ్చే వారం దీని గురించి మాట్లాడుకుందాం. దేవుడు అపహాస్యం చేస్తాడు. ఎవరిని అపహాస్యం చేస్తున్నాడమ్మ దేవుడు? దురాలోచన కలిగిన వారిని, నీతిమంతులను అపహాస్యం చేసిన వారిని దేవుడు అపహాస్యం చేస్తున్నాడు. ఎవరిని అపహాస్యం చేస్తాడంటే దురాలోచనలు, రెండోది జారత్వము, మూడోది దొంగతనము, 4 నరహత్య. ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచి లోపలికి వెళ్ళవు, లోపల నుండి బయటకు వస్తాయి. ఈ స్వభావాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు అపహాస్యులను పిలుస్తున్నాడు, అపహాస్యం చేసే వ్యక్తులుగా బ్రతుకుతారు. కనుక
ఆయన సన్నిధిలో కూడిన మనందరం కూడా ఆ మాటలు విని మనం సరి చేసుకుని ముందుకు కొనసాగు కృపాస్థితి దేవుడు అనుగ్రహించి ఆయన కృపలో బహుబలంగా వాడుకొని దీవించి ఆశీర్వదించి వృద్ధుల చేయను గాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డ ఉదయాలు నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారంగా జీవితేస్తూ దయచేసి నిలబెట్టి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసినాము తండ్రి. ఆమేన్.